స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. వారం రోజుల్లోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జూలై చివరి నాటికి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికలపై ప్రకటన చేశారు. ప్రభుత్వం మొదటగా సర్పంచ్ ఎన్నికలను, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపైన తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మహబూబాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలంతా సన్నద్ధం కావాలి, ఎన్నికల కంటే స్పష్టం చేశారు. ఈ నెల చివరికల్లా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తాం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్తాం కాబట్టి అందరూ సన్నద్ధం కావాలంటూ ఆమె పిలుపునిచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూలై నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాటు చేస్తుంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా ఎక్కడికక్కడ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. సంస్థల ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ సీట్లను సాధించి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు అని చెప్పేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సీతక్క ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. ఈ నెల చివరిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రాష్ట్ర ప్రభుత్వం